తెలంగాణలో కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలనతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందన్నారు. ఇక హిమాచల్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తూనే ఉన్నామని ఎద్దేవా చేశారు లక్ష్మణ్. షెడ్యూల్ వచ్చేలోపే దాదాపు బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ ఎన్నికల స్క్రూటినీ స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. అదేవిధంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఈ సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. సరే, ఏ రకంగా ఉండబోతుంది అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల వాళ్ళ యొక్క స్క్రూటినీ ఏ రకంగా ఉండబోతుంది? ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశము ప్రధానమంత్రి గారు, హోంమంత్రి అమిత్ షా గారు, అధ్యక్షులు నడ్డా గారు అందరూ కూడా సమక్షంలో ఏ రాష్ట్రాల అభ్యర్థుల యొక్క స్క్రూటినీ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. ఏ రాష్ట్రాల్లో జరుగుతుందో ఇంతవరకు సూచన సమాచారం లేదు. తప్పకుండా అన్ని రాష్ట్రాలు వారి రాష్ట్రాల్లో అభ్యర్థుల సూచి తయారు చేసుకొని రావడం జరుగుతుంది. మరి బహుశా ఈరోజు ఎన్ని రాష్ట్రాలవి, ఎంతమంది అభ్యర్థులు అనేది సమావేశానికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, మిగిలిన ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు కదా, కాబట్టి తెలంగాణ కూడా ఈరోజు చర్చించే అవకాశం. తెలంగాణ వస్తుందా లేదని ఇప్పుడే చెప్పలేము. బహుశా వస్తే కూడా రావచ్చు. ఎందుకంటే సాయంకాలం మీటింగు రాత్రి వేళ జరుగుతుంది. తెలంగాణ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడు కూడా వారు పిలిపించడం జరిగింది. వారు కూడా వస్తున్నారు కాబట్టి బహుశా వచ్చేదానికి ఆస్కారం ఉండొచ్చు, లేదా మిగతా విషయాలను చర్చించవచ్చు. 17 స్థానాల్లో పూర్తిగా బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇవాళ అన్ని పార్టీల కంటే కూడా ఎన్నికల ప్రచారంలో ముందుగా ఉంది. రేపు నరేంద్ర మోడీ గారు 4-5 తేదీ నాడు అధికార కార్యక్రమాలు అనేకమైనటువంటి